వామ్మో అసలు ట్రాఫిక్ ఎంతసేపటి నుంచి ఎరుకొని ఉన్నాము. ఇక్కడ చూడండి ట్రిపుల్ రైడింగ్ చేసి ఎంతో మంది 2 వీలర్ 4 వీలర్ ఆటో నిండా వెళ్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు అసలు సిగ్నల్ కూడా లేదు. ఏదైనా మ్యూజిక్ ప్లే చేద్దామంటే కూడా ప్లే అవ్వట్లేదు. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. 10:40 అయింది చూడండి టైం. 2-2.5 గంటలు అయింది ఆల్రెడీ నాకు బయలుదేరి వచ్చేసరికి. ఏమన్నారు? అస్సలు ఖాళీ లేదు. మీరు వెళ్ళేసరికి ఎంతైనా 2-3 అయిపోయింది. 2-3 అయిపోద్దా? అది సో గైస్ మేమందరం రెడీ అయిపోయాము బీచ్ ఈవెంట్ అటెండ్ చేయబోతున్నాం. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ ఒకటి ఉంది. ఆ ఈవెంట్ ని అటెండ్ చేయడానికి నేను నిషా వీర్ వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి మధ్యాహ్నం భోజనం చేసి అంతా అయిపోయింది. సాయంత్రానికి టైం ఇప్పుడు సాయంత్రం రాత్రి అవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడు వెళ్తాం. రాత్రి 11 దాకా ఈ బీచ్ ఈవెంట్ ఉంటుందని విన్నాను. నేను కూడా ఒక పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాం. మేము బయలుదేరుతాము. గణేష్ అండ్ ఇంకో బర్కా ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్తాం బీచ్ ఈవెంట్. సో ఈ బ్లాగ్ ని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఒకవేళ చాలా మంది ఎవరు సౌత్ ఇండియా నుంచి ఈ ఈవెంట్ అటెండ్ చేయలేదంటే ఈ బ్లాగ్ లో మొత్తం నేను మీకు ఈవెంట్ కవర్ చేసి చూపిస్తాను. बच्चा हो जाएगा तो ऐसे यो 2 बच्चे पकड़ के आजा, 2 बॉल होंगे. We are stuck inside that lift. Claustrophobia. వెల్కమ్ టు మసోలా ఫెస్ట్, బీచ్ ఫెస్ట్. ఎంట్రీ కొట్టబోతున్నాం. ఇదంతా బీచ్ రోడ్ ఇంకా వెళ్ళడానికి. సో లైటింగ్ తో మొత్తం అండ్ బ్యానర్స్ వేసారు ప్రతి చోట. మీరు ఇక్కడ పైన చూడొచ్చు మసోలా బీచ్ ఫెస్ట్ అని ఉంది. అండ్ ప్రతి చోట లైటింగ్ మంచిగా డెకరేషన్ ఉంది. ముందుకెళ్ళి చూద్దాం బీచ్ ఎలా ఉంటుందో. ట్రాఫిక్ చూసినారా ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ అంతా. వీళ్ళందరూ బీచ్ ఫెస్టివల్ కి వెళ్తున్నారు. ఫుల్ ట్రాఫిక్. ఓ మై గాడ్, బాంబో ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది. ఫుల్ లైన్ ట్రాఫిక్ జామ్. అండ్ నా కార్ కూడా 50% బ్యాటరీ ఉంది. 82 ఆల్మోస్ట్ తోలేను. 82 + 18 చేసుకోండి ఎంత అవుతాయి అంత. అండ్ వావ్, 82 + 18 అంటే 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను. 50% బ్యాటరీ ఉంది. సో అలాంటప్పుడు లెక్కేసుకుంటే 200 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది నాకు. అందరికి హై చేస్తుంది క్వశ్చన్. ఏ మాను యు సేయింగ్ హై టు ఎవ్రీవన్. అందరికి హై. వామ్మో అసలు ట్రాఫిక్ ఎంతసేపటి నుంచి ఎరుకొని ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్, ఎంతమంది జనాభాలు వెళ్తున్నారు. ఇక్కడ కూడా చూడండి ట్రిపుల్ రైడింగ్ చేసి ఎంతో మంది 2 వీలర్ 4 వీలర్ ఆటో నిండా వెళ్తున్నారు. ఎంతో మంది వెళ్తున్నారు. యూ కెన్ సీ. ఓ మై గాడ్, వామ్మో గంట సేపు అయింది ఇంకా ట్రాఫిక్ లోనే స్టక్ అయి ఉన్నాము చూడండి. అండ్ 1 more ఇది ఇక్కడ కనబడుతుంది. ఐ థింక్ ఈ ట్రాఫిక్ లో ఉండి ఇక్కడే బ్యాటరీ అయిపోద్దేమో కార్ది. దట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ జోక్. బట్ ఇక్కడ చాలా దూరం ఉంది. 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ నేను ఐ థింక్ నేను ఒక 1/2 కిలోమీటర్ మాక్సిమం తోలు ఉంటాను 1 అవర్ నుంచి. నేను ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉంది మా డెస్టినేషన్. ఇప్పుడు ఆల్రెడీ టైం 10 o'clock అయిపోయింది. 10 అయిపోయింది టైం. ఇప్పుడు 11 o'clock ఈవెంట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా రీచ్ అవ్వలేదు. ఇలాగే దారిలో ఉన్నాను. అసలు రీచ్ అవుతానా లేదా అనేది పెద్ద డౌట్ వేస్తుంది. ఐ డోంట్ థింక్ సో నేను ఈవెంట్ దగ్గర రీచ్ అవ్వగలుగుతున్నానని ఆ డౌట్ వేస్తుంది. రీచ్ అవ్వలేను. ఏమన్నారు? అస్సలు ఖాళీ లేదు. మీరు వెళ్ళేసరికి ఎంతైనా 2-3 అయిపోయింది. 2-3 అయిపోద్దా? అది ఇప్పుడేమో వీళ్ళు అంటున్నారు అసలు 5 గంటలు పడుతుంది అంటే అక్కడ రీచ్ అవ్వడానికి డెస్టినేషన్ కి. ఆల్రెడీ మాకు 2 గంటలు అయిపోయింది. కార్ లోనే ఉన్నాము. ఇంకా ట్రాఫిక్ లోనే ఇరుక్కొని ఉన్నాము మేము చాలా సేపటి నుంచి.
ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో ఐ డోంట్ థింక్ సో ఈ ఈవెంట్ ని అటెండ్ చేయగలుగుతాను. మేబీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవాలి అనుకుంటా. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు సిగ్నల్ కూడా లేదు. ఏదైనా మ్యూజిక్ ప్లే చేద్దామంటే కూడా ప్లే అవ్వట్లేదు. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. 10:40 అయింది చూడండి టైం. 2-2.5 గంటలు అయింది ఆల్రెడీ నాకు బయలుదేరి వచ్చేసరికి. ఏమీ డేటా పని చేయట్లేదు. అయితే వన్ గుడ్ ఐడియా ఐ గాట్. దిస్ ఇస్ FM రేడియో, ఈ సాంగ్స్. How is the radio? How is the music? Wait. అడగండి ఎందుకు అడగచ్చా? యుద్ధమా? ఎక్కడెక్కడ నుంచో మనుషులు వస్తున్నారు. చాలా చాలా అంటే చాలా. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. ఇంత క్రౌడ్ ఉంది ఒక ఈవెంట్ కోసం అంటే రియల్లీ ఐ కెనాట్ బిలీవ్ దిస్. ఇంకా నయం మంచిదైంది వీళ్ళు 1 వే చేశారు. అంటే డ్రైవింగ్ ఇలా వెళ్ళినప్పుడు ఒక వే, బయటికి రావాలంటే ఇక్కడ నుంచి అది ఇంకొక దారి ఉంది. అంటే 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అదే ఒక్క దారిలోనే వెళ్ళడం రావడం చేసి ఉంటే ట్రాఫిక్ జామ్, దాంతో పాటు యాక్సిడెంట్స్, ఇంకా ఏమేమవుతాయో చెప్పలేము కూడా అసలు. ఇది ఒక మంచి పని చేశారు, కానీ దీంట్లో కూడా చూస్తుంటే చాలా ట్రాఫిక్ ఉంది. అసలు కదలట్లా నా కార్. ఇందాక నుంచి 0-1 అంతే ఉంది. ఇప్పుడు 0 ఆగిపోయింది చూసారా. తోల్తా 1 మళ్ళీ ఆగిపోతుంది అంతే. అలా అవుతుంది అంతే. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్. మనుషులు డ్రైవింగ్ కూడా చూడండి. టచ్ కర్ దియా. ఓహో టచ్ కరీ దియా భాయ్, టచ్ డెట్. అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది. ఒక్కొక్కరు అలా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ కారు వాడు ఏంటో అసలు ఇప్పుడు దాకా 3 సార్లు వాడిని టచ్ చేశాడు. ఆ కారు వాడిని. వాడు కూడా ఏం చెప్పట్లా, వాడికి అర్థం తెలియట్లేదేమో. లోపల హెవీ మ్యూజిక్ పెట్టుకొని ఉన్నాడు వాడికి, అందుకనే తెలియట్లేదు మేబీ. ఇక్కడ చూడండి అసలు ఈ కార్ వాడిని అందరూ అక్కడ నుంచి బైక్ వాడు, ఇక్కడ నుంచి బైక్ వాళ్ళు అందరూ అసలు చూడండి ఎలా ఉంది మొత్తం. ఓ మై గాడ్. వీడిని చూడండి, వీడు ఆడుకుంటున్నాడు వీడి టాయ్తో. అగ్గు బేబీ గుడ్ బాయ్. ఇంకోళ్ళు అడగండి. వెళ్ళి రావచ్చు, ఏమైనా పని అవుద్దా? 2 వరకు వెళ్ళారు. వా, మీకెక్కడ కలిసారండి? ఉపయోగం లేదంటారా? వేస్ట్. ఇంకా మనుషులు అడిగితే అసలు వెళ్ళగలుగుతామా అంటే 2-3 అంటున్నారు. ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. వచ్చే వాళ్ళు అందరూ అదే అంటున్నారు. వెళ్ళడమే కష్టం అయిపోతుంది అంటున్నారు. ఓ మై గాడ్, వెళ్ళొచ్చు అటు మొత్తం. ఎందుకు రిస్క్ ట్రై చేసుకో. ఈ పోలీస్ వాళ్ళని అడిగి అన్న వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు అంటున్నాడా? ఏదో అంటున్నాడు పోలీస్ కావాలని. ఇవన్నీ పెట్రోల్ బండ్లు ఉన్నాయి. ఇవి ఎలా సర్వైవ్ అవుతున్నాయో తెలియట్లేదు. చాలా మంది పెట్రోల్ అయిపోవాల్సింది అసలు మధ్యలోనే. ఇప్పుడు టైం చూడండి 11:18 అయింది రాత్రికి. ఇప్పుడు 2 వీలర్స్ అందరిని ఇటే పంపించేసినట్టున్నారు. ఫుల్ ట్రాఫిక్ లోనే ఇంకా ఇరుక్కొని ఉన్నాం మేము. ఏం ఉపయోగం లేదు ఇక్కడ వచ్చినందుకు. ఇంకా ఎగ్జిట్ కి డైవర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇటు వెళ్ళే దారి, బట్ ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయిందని క్లోజ్ చేశారు. వచ్చే వాళ్ళు కూడా లేదని ఇంకా ఇటు డైవర్ట్ చేసి పంపించేసేస్తున్నారు. ఓ మై గాడ్, పోలీసులు కూడా ఉన్నారు బాగా. బీచ్ ఫెస్టివల్ కి ట్రయల్ రన్ కోసం వచ్చాం ఈ రోజు. ఏ ట్రైల్, ఏ బీచ్ ఫెస్టివల్. ఈవీ రేంజ్ టెస్ట్ అయింది, అట్టర్ ఫ్లాప్. 40% బ్యాటరీ, 53 రేంజ్. జస్ట్ ఇమాజిన్, అంటే 1% కి 1 కిలోమీటర్ కూడా లేదు. ఇంతసేపటి నుంచి ట్రాఫిక్ లో ఉండి అయిపోయింది సినిమా కార్ది. మధ్యలో ఒకసారి అనిపించింది 5 గంటలు అలా వెళ్ళాలి, 5 గంటలు పడుతుంది రీచ్ అవ్వడానికి అంటున్నారు మనుషులు. మధ్యలో కార్ ఆగిపోతే అప్పుడు ఏం చేస్తాము? ఆల్రెడీ రేంజ్ కూడా అలాగే టప్ తగ్గిపోయింది. ఏం చేస్తాం, ఏదో కార్ తగ్గిచ్చేస్తే అది ఇలా 40 ఉంది, 40% బ్యాటరీ ఉంది, 80 కిలోమీటర్స్ రేంజ్ ఉండాలి. ఇంతసేపటి ఏసీ ఆన్ చేసి ఉంది కారు, స్టేబుల్ ఒకే చోటు నుంచొని ఉంది, నడవట్లేదు. సో దానివల్ల రేంజే తగ్గిపోతుంది. 53 కిలోమీటర్స్ వచ్చేసింది ఇప్పుడు. 39% కి 53 కిలోమీటర్స్. చూడండి 52 కిలోమీటర్స్,
థ్యాంక్ గాడ్ ఫ్రీ అయిపోయింది రోడ్. అచ్చా ఏ రస్తా మంచిదండి, రోడ్ దొరికింది, ఇంకా హైవే ఎక్కిపోతాం మనము, వెళ్ళిపోతాం. నేను అది ఎగ్జిట్ ఇక్కడ మామూలుగా ఇచ్చింది. ఓ అక్కడ ఎగ్జిట్, అక్కడ ఎక్కడ దూరంలో కనపడుతుంది. అమ్మో ఇప్పుడు దాంట్లో దొరికేస్తాం మనం. అక్కడ అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది బాగా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అక్కడ. సేమ్ 5 hours కంటిన్యూ. అవునా? 5 hours కంటిన్యూ. ఓ మై గాడ్, 5 hours కంటిన్యూ. అదే వాళ్ళు మనము జాయిన్ అయిపోతాం మధ్యలో. ఓ మై గాడ్, ట్రాఫిక్ చూస్తున్నారా లైన్ అంతా. ఓ షెడ్ అగైన్, ఓ నో. ఫైనల్లీ ఒక మీటింగ్ పాయింట్ వచ్చేసింది. మచిలీపట్నం జాయిన్ అవ్వాలి. కొంచెం ఈ మచిలీపట్నమే, ఓకే ఇది మచిలీపట్నం వెళ్ళే దారి. అండ్ ఇక్కడ నుంచి ఫుల్ ఫ్రీ అయిపోద్ది, ట్రాఫిక్ ఫ్రీ అయిపోతాం ఫైనల్లీ, ఇంకా టెన్షన్ ఫ్రీ అయిపోతాం మేము. ఓ మై గాడ్, ఫైనల్లీ వచ్చేసాము బయటికి, మచిలీపట్నంలో ఉన్నాము ఇప్పుడు ప్రాపర్గా. అండ్ కలర్ఫుల్గా లైటింగ్ వేశారు, చాలా అందంగా బ్రహ్మాండంగా కనపడుతుంది. జస్ట్ ఇది ఒక్కటే చూడ్డానికి వచ్చాము అంతేలే, ఇంకేం. అదృష్టం బాల ఈ లైటింగ్. వావ్, వాట్ ఆర్ రేవ్ పార్టీ గోయింగ్ ఆన్ ఇన్ బీచ్. రాత్రి పూట బాగా ఆకలేస్తుందంటే ఇక్కడ షాప్లో వచ్చాము, టిఫిన్ షాప్కి తీసుకోవడానికి. టిఫిన్ తీసుకున్నాను, బాగా రష్గా ఉంది, ఇక్కడ కూడా టిఫిన్ అయిపోయింది. అండ్ టైం కూడా చూడండి 12:30 ఉంది రాత్రికి. సో గైస్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అండ్ నా కార్ కూడా ఛార్జింగ్ పెట్టేశాను. నా కార్లో 28% బ్యాటరీ మిగిలింది, రేంజ్ ఏమో 38% చూపిస్తుంది. బేసికల్లీ ఇంత తక్కువ రేంజ్ చూపించడానికి కారణం ఏంటంటే, ఒకవేళ కార్ నేను జస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి నేను పడుకుంటే నా కార్కి ఏం ఇంపాక్ట్ ఉండేదే కాదు రేంజ్లో. జస్ట్ బికాస్ 1 speed తోలి బ్రేక్ అని చేస్తున్నాను చూసారా, దానివల్ల నా కార్ రేంజ్ అనేది ర్యాపిడ్గా డిక్రీజ్ అయిపోయింది. అది మెయిన్ రీజన్, లేదంటే డిక్రీజ్ అవ్వేదే కాదు అసలు. మోర్ ఓవర్ ఇక్కడ గణేష్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ నైట్ స్టే చేస్తున్నాము, ఎందుకంటే నేను బీచ్లో ఫెస్టివల్ ఉంది, బీచ్ పార్టీ ఫెస్ట్ వాట్ ఎవర్ యూ కెన్ సే, దాన్ని మిస్ చేశాను. అంటే అవ్వలేకపోయింది, మిస్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. అంత ట్రాఫిక్ ఓవర్ క్రౌడ్ ఉండడం వలన మనుషులు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, ఇంత దూరం నుంచి వచ్చారు. మోర్ ఓవర్ ఇవాళ సాటర్డే సండే వీకెండ్ కూడా, హాలిడేస్ కూడా ఎండింగ్ వచ్చేసినాయని అందరూ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చినట్టున్నారు. సో దానివల్ల ఓవర్ క్రౌడ్ అయిపోయి మొత్తం ప్యాక్ అయిపోయింది. అక్కడ ఎంట్రీ అవ్వలేకపోయాము అసలు మేము లోపల. అక్కడ ఆ బీచ్ ఫెస్టివల్కి వెళ్ళడానికి 5 గంటలు పడుతుందని, ఇది ఇంకా మీరు చాలా దూరం ఉన్నారు, చాలా సేపు పడుతుంది, లోపల ఏం లేదని చాలామంది చాలా కమెంట్స్ ఇచ్చారు. సో అలా చెప్పారని ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. బట్ లక్కీలీ దేవుడు కూడా ఏంటంటే అక్కడ నుంచి డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే పంపించేస్తున్నారు, ఎందుకంటే షో అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్రెడీ టూ లేట్, 11:30 ఆ టైంకి ఇంకా డైరెక్ట్గా ఎగ్జిట్ వైపు పంపించేశారు మమ్మల్ని. ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరిపోయి మధ్యలో టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాము. అండ్ నౌ రాత్రిపూట ఇక్కడే స్టే చేస్తాము గణేష్ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ వీళ్ళ ఇంట్లో స్టే చేసి పడుకొని రేపు మార్నింగ్ లేచి అక్కడికి వెళ్తాం మళ్ళీ బీచ్ ఫెస్టివల్. బట్ ఈసారి కార్లో వెళ్ళను, నేను గణేష్ మేము ఇద్దరం కలిసి ఓలాలో వెళ్తాము. ఓలాలో వెళ్ళి అక్కడ జస్ట్ ఏముంది చూసేసి రిటర్న్ వచ్చేస్తాను అండ్ విజయవాడకి బయలుదేరిపోతాను. నేను అక్కడ మొత్తం ఏరియా కవర్ చేస్తాను, చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయని. బట్ నాకు తెలిసినంత వరకు మార్నింగ్ అయితే ఏమీ యాక్టివిటీస్ జరగవు, ఏమీ ఈవెంట్స్ ఏం జరగదు. జస్ట్ ఏంటంటే అక్కడ ఏమి ఉన్నాయి, స్టేజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి మొత్తం ఎలా డెకరేషన్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి వెళ్ళి చూసి వద్దామని డిసైడ్ చేశాను. అందుకని ఎలాగో నా కార్లో కూడా బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు, అండ్ మచిలీపట్నంలో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా లేవు. డైరెక్ట్గా ఉయ్యూరులో ఉంది అండ్ నా కార్లో అంత సఫిషియెంట్ ఛార్జింగ్ లేదు నేను ఉయ్యూరు దాకా వెళ్ళొచ్చని. లక్కీలీ నేను నా ఛార్జర్ క్యారీ చేశాను, లేదంటే ఛార్జర్ క్యారీ చేయకపోతే నా కార్ ఛార్జింగ్ అవ్వేదే కాదు అండ్ నేను ఇక్కడే స్టక్ అయిపోయామండి నా కార్తో. సో ఎనీవేస్ గైజ్, ఇది మొత్తం. అండ్ నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్, ఒక కమెంట్, అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీకు నా వీడియో నచ్చిందంటే. ఈ వీడియోని ఇక్కడ దాకా చూడడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.